హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ యొక్క వీడియో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీ 150 మార్కులు పేపర్ 3 ఏదైతే ఉందో ఆ పేపర్ 3 150 మార్కులకి సంబంధించిన సిలబస్ విశ్లేషణ ఏదైతుందో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీ ముందు ఉంచడం జరుగుతుంది. సో అసలు సిలబస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకేనా, ఇండియన్ ఎకానమీలో ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ ఎకానమీలో ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఇష్యూస్ ఏదైతుందో వాటికి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, మీడియం వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, లో వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఓకే, ఇందులో స్టాటిక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, డైనమిక్ పార్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అందులో స్టాటిక్ ప్లస్ డైనమిక్కి సంబంధించిన టాపిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తిగా ఆ యొక్క సిలబస్ అనేది మీకు బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో అనేది చూడడం. ఎందుకంటే మనకి మీకు జాబ్ రావడానికి గల కారణం ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఏదైతే 4 పేపర్లు ఉంటాయి, కానీ మీ యొక్క ప్రమోషన్స్ కానీ, ఓకేనా, లేకపోతే మీకు సంబంధించిన నచ్చిన జాబ్ రావాలనుకుంటే, ఎందుకంటే ఇందులో డీటీలు ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి, ఏసీటీఓలు ఉంటాయి, సో ఇలా కాకుండా మనకి చాలా రకాల పోస్టులు ఉంటాయి. మీకు నచ్చిన పోస్ట్ రావాలి అంటే ఎక్కువ మార్కులు వచ్చేసి మనకి పేపర్ 3 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ సమ్టైమ్స్ పేపర్ 3 ఈజ్ ద డిసైడింగ్ పేపర్ ఫర్ యువర్ గ్రూప్ 2. సో గ్రూప్ 2 జాబ్ రావాలన్నా కానీ పేపర్ 3. సో మిగతావన్నీ కూడా కొన్ని అటు ఇటుగా స్కోరింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ పేపర్ 3 అనేది చాలా కాంప్లెక్స్గా టఫ్గా ఉంటుందన్న సంగతి మీకు కూడా తెలిసిందే. అందుకే ఆ యొక్క సిలబస్ బ్రేక్ డౌన్ అనేది మీకు ఇస్తాను, పూర్తి వివరాలు అనేది కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే లాస్ట్ వరకు చూడమా. అండ్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా మళ్ళీ మనకి ఆఫర్స్ అనేది రీస్టార్ట్ అవ్వడం జరిగింది, ఓకేనా, ప్రత్యేకమైన డీల్స్ అనేది వచ్చాయి. సో ఎవరైతే ఈ యొక్క టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇలా ఏ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ డబుల్ వ్యాలిడిటీ బిగ్గెస్ట్ ప్రైజ్ డ్రాప్ అనేది ఉంది. ఆ యొక్క వివరాలు అనేది మీకు లాస్ట్లో చెప్తానమ్మా. కానీ ముందుగా దానికంటే ముందు ఈ యొక్క ఎకానమీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తక్కువ టైం అనేది తీసుకుంటానమ్మా. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మీరు లాస్ట్ వరకు చూడమ్మా. నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో అనేది షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అటు తెలుగు మీడియం అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం. సో మరి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు మీడియంలో ఉంటుందా సార్, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అంటే అటు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉండే అనుకుంటే మీరు parmanchaala.venkatesh@adda247.comకి మీరు మెయిల్ చేయండి అమ్మా. డెఫినెట్గా మీకు ఆ మెయిల్ ద్వారా మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఇండియన్ ఎకానమీ ఏదైతుందో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో వాటికి సంబంధించిన మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అమ్మాయి. ఎంత వెయిటేజ్ ఉంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 50 మార్కులు వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన, దేనికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ 50 మార్కులు, తెలంగాణ ఎకానమీ అనేది ఏదైతుందో అది 50 మార్కులు 50 మార్క్స్, డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజ్ అనేది ఏదైతుందో, ఓకేనా, అది వచ్చేసి మనకి 50 మార్కులు అనేది ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా టోటల్గా 150 మార్క్స్ వెయిటేజ్. ఎంత మార్క్స్ వెయిటేజ్? 150 మార్క్స్ వెయిటేజ్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డెమోగ్రఫీ, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఆ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, మన భారతీయ జనాభా యొక్క ముఖ్య లక్షణాలు ఏదైతుందో, అంటే ఇండియన్ పాపులేషన్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయమ్మా, అవి చాలా 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 2011 పాపులేషన్ సెన్సెస్తో పాటు లేటెస్ట్ పాపులేషన్ సెన్సెస్ కూడా ఇందులో చాలా క్లియర్గా మీరు చదవాల్సిన అవసరం ఉంది. అదంతెందుకు 2027లో మనకి నూతన జనాభా గణన అనేది ఏదైతుందో న్యూ పాపులేషన్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నారు 2027లో అమ్మ, ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో అది కూడా మీరు దాని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. పర్టికులర్లీ డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి మనకి వచ్చే క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం, జనాభాకి సంబంధించిన ఏదైతే ఆ డివిడెండ్ ఏదైతుందో, ఓకేనా, దాని నుంచి మనకి క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత, జనాభా వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, జనాభాకి సంబంధించిన పాపులేషన్ డెన్సిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, ఆ యొక్క చైల్డ్ సెక్స్ రేషియో ఎంత, లిటరసీ రేట్ ఎంత, ఓకేనమ్మా, మన యొక్క జనాభా సాంద్రత అనేది ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అనేది ఏదైతుందో వాళ్ళ యొక్క జనాభా అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్స్. అదృష్టం ఏంటంటే ఈ పాపులేషన్ అనేది ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ స్టాటిక్ పార్ట్ పెద్దగా మార్పు అనేది ఉండదు, కాన్సెప్ట్స్ అనేవి ఉండవు. సో ఎవరికైతే మెమరీ బేస్డ్ నాలెడ్జ్ అనేది, ఎవరికైతే మెమరీ బేస్డ్ అంశాలు ఏదైతుందో ఈజీగా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి ఈ యొక్క చాప్టర్ అనేది
కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి కొంచెం ఈ యొక్క చాప్టర్ అనేది డిసడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు మెమరీ బేస్డ్గా ఎక్కువసార్లు రిపీట్ చేయాలనుకుంటే మాత్రం ఇది స్టార్ట్ చేయడం. ఓకేనా. ఇది కాకుండా మనకి సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, రంగాల వారీగా ఆ యొక్క జనాభా విభజన అనేది ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగంలో ఏ విధంగా ఉంది, సేవా రంగంలో ఏ విధంగా ఉంది, సో ఇలా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఏ విధంగా ఉంది, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఏ విధంగా ఉంది, వృత్తుల వారి విభజన అనేది ఏ విధంగా ఉంది, ఆక్యుపేషనల్ ట్రెండ్స్ అనేది ఏదైతుందో, ఆక్యుపేషనల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతుందో అది కూడా వాళ్ళు అడగడం జరుగుతుందమ్మా. సో లేటెస్ట్ మనకి అఫీషియల్గా మనకి పిఐబి సోర్సెస్ అనేది ఉంటాయి, మినిస్ట్రియల్ రిపోర్ట్స్ అనేది ఉంటాయి, దాని ఆధారంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పాపులేషన్ పాలసీస్, 1976 పాపులేషన్ పాలసీ, 2000 పాపులేషన్ పాలసీ, 1952కి సంబంధించిన ఆ యొక్క పాపులేషన్ కంట్రోల్ అనేది చాలా చదవండి అమ్మ. ఓకేనా. ఎక్కువగా చదవడానికి ప్రయత్నించండి. లేటెస్ట్ పాపులేషన్ సెన్సస్ వచ్చేసి 2000 సంవత్సరానికి సంబంధించింది. సో అందులో మనకి షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. వాటి మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఓకేనా. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ డెమోగ్రఫీ ఫీచర్స్ అనేది ఏదైతే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చదువుతామో ఆ యొక్క అత్యధిక జనాభా రేటు, అత్యల్ప జనాభా రేటు, మహిళలు, పురుషులు, ఓకేనా, లిటరసీ రేట్స్, ఏదైతే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అవే ఉంటాయి. సో ఫస్ట్ దీని మీద మీరు ఫోకస్ చేయడమ్మా, ఎందుకంటే ఇది ప్యూర్లీ మనకి మెమరీ బేస్డ్ కాబట్టి సో ఇది మనకి ఈజీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా మనకి చూసుకుంటే కొంచెం బెటర్గానే ఇందులో నుంచి మనకి ఆ యొక్క క్వశ్చన్స్ అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్కమ్. సో ఇది ప్యూర్లీ కాన్సెప్చువల్ బేస్డ్. మనకి రివిజన్ అనేది మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయిపోతుంది. కాన్సెప్ట్స్ వినడానికి మనకి చాలా టైం పడుతుంది, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ మనకి రివిజన్ చేసే టైంకి ఇది చాలా చాలా ఈజీగా రివిజన్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ ముందు జస్ట్ ఒక 1 డే రివిజన్ చేసినా సరిపోతుంది అలాంటి టాపిక్ అమ్మ. కానీ దీనికి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంసీక్యూస్ అనేది ఎక్కువ చేయాలి. మనకి కాన్సెప్చువల్ క్లారిటీ రావాలంటే ఎక్కువగా నేషనల్ ఇన్కమ్ అనేది మీరు అందరూ కూడా చదువుతారు, కానీ వీటి మీద సబ్ టాపిక్ వైజ్గా మనం చూసుకుంటే ఎక్కువగా ఎంసీక్యూస్ అనేది పీవైక్యూస్ అని చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. కేవలం చదువుకుంటా పోతే రాదు, కానీ జనాభా అలా కాదు. జనాభా అనేది మీరు చదువుతూ ఉంటే కొంచెం మెమరీ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, ఇందులో మనకి ఎంసీక్యూస్ ఎక్కువ చేయాలి, అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ డంప్ చేసుకోవాలి. సో అఫ్కోర్స్ మీరు జనాభా డిస్కస్ చేస్తున్నా కానీ లేకపోతే నేషనల్ ఇన్కమ్ డిస్కస్ చేస్తున్నా కానీ రెండూ కూడా ఎంసీక్యూస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎంసీక్యూస్ అనేది మీరు చేయాల్సిన సంగతి గుర్తుపెట్టి, నాట్ ఓన్లీ ఏదైతే మనం చెప్పుకున్న ఇండియన్ ఎకానమీ కాదు, మిగతావన్నీ కూడా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ ఇన్కమ్ ఇందులో జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇక్కడ చెప్పినంత ఈజీగా ఉండదమ్మా. కొంచెం మనకి బేసిక్ ఫండమెంటల్ లెవెల్స్ నుంచి మనం చదువుకోవాలి. టైప్స్ ఆఫ్ గుడ్స్ అంటే ఏందో తెలుసుకోవాలి, టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అంటే ఏందో తెలుసుకోవాలి, అండ్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్ మీద కొంచెం గ్రిప్ అనేది ఉండాలి. 4 ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో ఓకేనా. సో ఉత్పత్తి కారకాలు ఏదైతే ఉందో వాటి మీద కొంచెం అవగాహన ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ సెక్టార్ అంటే ఏంది, బిజినెస్ సెక్టార్ అంటే ఏంటి, ఓకే, ఇండియన్ టెరిటరీ అంటే ఏంది, డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంది, ఓకే, ఈ యొక్క నేషనల్ సిటిజన్స్ అంటే ఏంటి, ఇలాంటి అంశాల మీద కొంచెం గ్రిప్ అనేది ఉండాలన్నా. ఫండమెంటల్స్ ఏదైతుందో వాటి మీద గ్రిప్ అనేది ఉంటే ఇది ఉంటుంది. సో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, అంటే జాతీయ ఆదాయాన్ని ఎన్ని విధాలుగా కొలుస్తారు, జాతీయ ఆదాయం అనేది ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, అసలు ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టండి. అండ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్, జాతీయ ఆదాయపు అంచనాలు. సో స్వాతంత్రం అనంతరం నుంచి, పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి మనకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. ఆ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనలే కాకుండా ధోరణులు అనేది ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, సర్వీస్ సెక్టార్ యొక్క ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, ప్రైవేట్ కన్జంప్షన్ యొక్క ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకే, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయమ్మా. సో అది అక్కడ ఆ టైంలోనే మనకి చదువుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంది, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంది, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంది, అట్ ది సేమ్ టైం మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంది, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి ఆదాయ చక్రీయ ప్రవాహాలు, ఇలాంటి కొన్ని మ్యాక్సిమం 90% వచ్చేసి కాన్సెప్చువల్ లెర్నింగే ఉంటుంది. సో ఒక్కసారి మనకి కాన్సెప్ట్స్ విన్న తర్వాత ఒక 2-3 సార్లు రివిజన్ చేసిన తర్వాత మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఎంసీక్యూస్ మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ అండ్ సెకండరీ సెక్టార్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ అన్న, అగ్రికల్చర్ సెక్టార్ అన్న ఒకటే, సెకండరీ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అన్న ఇది లాస్ట్లో చదవడానికి ప్రయత్నించండి అమ్మా. ఈ 150 మార్కులకి సంబంధించింది ఏదైతుందో లాస్ట్లో ఎందుకన్నా అనేది మీకు తర్వాత చెప్తాను. సో మీరు ఇక్కడ ఒకసారి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ చూశారు కదా, జాతీయ ఆదాయంతో పాటు లింకప్ అయింది. సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, జాతీయ ఆదాయంలో దీని యొక్క షేర్ అనేది ఎంత,
అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఏదైతుందో, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతుందో వాటి యొక్క షేర్ అనేది ఏ విధంగా ఉంది, ధోరణి అనేది ఏ విధంగా ఉంది, ఉపరంగాల యొక్క ధోరణి అనేది ఏ విధంగా ఉంది, ఇది జాతీయ ఆదాయంతో మనం లింకప్ చేసుకోవాలి. అండ్ పంటల యొక్క తీరుతెన్నులు అనేది ఏదైతుందో క్రాపింగ్ ప్యాటర్న్స్, ఓకేనా, ఇండియాకి సంబంధించిన క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ జోన్లో ఏ పంటలు పండిస్తున్నారు, అత్యధిక ఉత్పత్తి, అత్యధిక ఉత్పాదకత, వాటికి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, వ్యవసాయ రంగానికి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ చెప్పే కదా, ఉత్పత్తి ఉత్పాదకత అనేది ఏదైతుందో ఇది ఉంటుందమ్మా, ఓకేనా. అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఏదైతుందో పంటల యొక్క తీరుతెన్నులని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏముంటాయి, ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయి. సో ఇలా జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, భౌగోళిక అంశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క రిసోర్సెస్ అనేది ఏదైతుందో, క్లైమేటిక్ జోన్స్ ఏదైతుందో, ఓకేనమ్మా, ఆ యొక్క శీతోష్ణ స్థితులు అంశాలు అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న సాయిల్స్ ఏదైతుందో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. టెంపరేచరు, హ్యూమిడిటీ, ఇలా చాలా ఏదైతే ట్రెడిషనల్ సిస్టమ్స్, ప్రైజ్, ప్రభుత్వం యొక్క పాలసీస్, రైతులకి సంబంధించిన ఆ యొక్క కస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి ప్రభావితం ఉంటుంది. అవి కొంచెం మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది కూడా అక్కడే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ, సో పంటల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత, గ్రీన్ రెవల్యూషన్, ఓకేనా. ఈ యొక్క హరిత విప్లవం 1966కి సంబంధించిన గ్రీన్ రెవల్యూషను, 2000కి సంబంధించిన ఎవర్ గ్రీన్ రెవల్యూషను, ఓకేనా, రెయిన్బో రెవల్యూషను, ఇవన్నీ కూడా మనకి కొన్ని రెవల్యూషన్స్ ఉంటాయమ్మా. ఆహార పంటల విషయంలో మనము కొన్ని వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చాం. ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ గారు, నార్మన్ బోర్లాగ్ గారు, సో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు అనేది ఏదైతుందో, ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఏదైతుందో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇరిగేషన్, పంటలకి సంబంధించిన నీటిపారుదల ఏదైతున్నాయో ఈ యొక్క స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లార్జ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సో ఇలా టైప్స్ ఆఫ్ ఇరిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా జాగ్రఫీలో కొన్ని ఎకనామిక్ జాగ్రఫీ టాపిక్లో మీకు ఉండడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ ఫినాన్స్, ఈ యొక్క వ్యవసాయ పరపతి అని కూడా అంటాం, అగ్రికల్చర్ క్రెడిట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో షార్ట్ టర్మ్ లోన్స్, మీడియం టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఏ విధంగా లోన్స్ అనేది ఇస్తున్నాయి, ఓకేనా. అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఆర్బీస్ ఏ విధంగా లోన్స్ ఇస్తున్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ యొక్క పరపతి వాళ్ళ యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో అగ్రికల్చర్ ఫినాన్స్ ఏదైతుందో దాని గురించి కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ సర్వేలో కూడా ఏ రంగానికి ఎక్కువగా ఇచ్చారనేది కూడా ఉంటుంది. ఈవెన్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కూడా ఉంటుందమ్మా, ప్రాధాన్యత రంగాలకి ఏదైతుందో అవి కూడా ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, సో ఈ మధ్య ఈనామ్ అనేది ఏదైతుందో, ఈ గ్రామ్స్ ఈనామ్ ఏదైతుందో లేటెస్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించిన స్కీమ్స్, పాలసీస్ ఏదైతుందో అవి డిస్కస్ చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ప్రైజింగ్, ఎంఎస్పి అంటే ఏంది, మినిమం సపోర్టివ్ ప్రైస్ అంటే ఏంది, ప్రొక్రూట్మెంట్ ప్రైస్ అంటే ఏంది, ఇష్యూ ప్రైస్ అంటే ఏంది, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అనేది ఉంటాయి. సో దాదాపు 22+1 ఎఫ్ఎస్పి అంటే ఏంది, ఓకే, ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ అంటే ఏంది, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఆ ప్రైజింగ్స్ ఏదైతుందో, ఓకే, కనీసం మద్దతు ధర అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందమ్మా. తర్వాత అగ్రికల్చర్ సబ్సిడీస్, సీడ్ సబ్సిడీస్, విత్తనాలకి సంబంధించిన సబ్సిడీస్, ఆ యొక్క ఎరువులకి సంబంధించిన సబ్సిడీస్, అండ్ పరపతికి సంబంధించిన సబ్సిడీస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ ఫుడ్ సెక్యూరిటీ తెలుసు అనుకుంటారా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద 81 కోట్ల మందికి భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆహార అయితే మనకి సంబంధించిన భద్రతను కల్పిస్తున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం. సో ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్స్ అనేది ఉంటాయి. ఎఫ్సిఐ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ఆహార ధాన్యాల ధరల సంస్థ, అగ్రికల్చర్ లేబర్ ఏదైతుందో ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన కూలీలు ఎవరైతున్నారో, కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు ఉంటాయి. గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్, ఈ యొక్క అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఏ ఫారెస్ట్, వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ మనకి బిట్స్ అనేది ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తాయి. ఇది మీరు తెలంగాణ ఎకానమీలో కూడా అమ్మా సార్ ఈ టాపిక్ అనేది మేము ఎలా చదవాలంటే ఇండియన్ ఎకానమీ ఈ టాపిక్స్ ప్లస్ ప్యారలల్గా మీరు క్రాపింగ్ ప్యాటర్న్ ఇండియా డిస్కస్ చేస్తే తెలంగాణ క్రాపింగ్ ప్యాటర్న్స్ ప్యారలల్గా డిస్కస్ చదవడానికి ప్రయత్నించండి. ఇది ఒక దగ్గర ఒక నెల రోజులు 2 నెలల తర్వాత తెలంగాణ క్రాపింగ్ ప్యాటర్న్స్ అలా చదవకుండా ప్యారలల్గా ఈ టాపిక్ తర్వాత ఆ టాపిక్కి చదవడానికి ప్రయత్నించండి. అగ్రికల్చర్ ప్రొడక్షన్, తెలంగాణలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఏ జిల్లాలో ఏ పంటలు అధికంగా పండిస్తున్నారు, ఆ ఉత్పాదకత ఈల్డింగ్ ఏదైతుందో దిగుబడి అనేది అత్యధిక పంటలు దిగుబడింది, అత్యల్ప పంటలు దిగుబడింది, అక్కడికక్కడే డిస్కస్ చేసుకుని ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ఏ విధంగా అమలు చేశారు, తెలంగాణలో ఈ యొక్క జిల్లాలు ఏదైతుందో ఆ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ఏ విధంగా అమలు చేశారు, ఇందులో మహబూబ్ నగర్ యొక్క పాత్ర ఏంది, వరంగల్ యొక్క పాత్ర ఏంది, కరీంనగర్ యొక్క పాత్ర ఏంది, జిల్లా పాత్ర ఏంది అనేది ఇక్కడ ఉంటుందమ్మా. సో మనకి ఐఏడిపి, ఐఏఏపి అండ్ హెచ్ఓఈపి ప్రోగ్రామ్స్ అంటే అందులో మనకి తెలంగాణ కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. తెలంగాణకి సంబంధించిన నీటిపారుదల, తెలంగాణకి సంబంధించిన పరపతి, తెలంగాణకి సంబంధించిన మార్కెటింగ్, తెలంగాణకి సంబంధించిన వ్యవసాయ ధరలు. సో ఇలా ప్యారలల్గా
ఇండియన్ అగ్రికల్చర్తో పాటు తెలంగాణ అగ్రికల్చర్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఆ యొక్క సిలబస్ అనేది మనము కొంచెం ఏం చేస్తామంటే లింకప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నేషనల్ టాపిక్స్తో పాటు ఇండియన్ టాపిక్స్తో పాటు రీజనల్ టాపిక్స్తో లింకప్ చేసి ఇది బెటర్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది సపరేటు అది సపరేట్ చదవకండి. సేమ్ విత్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా అంతేనమ్మా. గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా ఈ స్టార్టింగ్ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈ రెండు కూడా నేషనల్ ఇన్కమ్లోనే అయిపోతుందమ్మా. మీరు సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీస్ వీరుంటే 1948 నుంచి మీరు ఇండస్ట్రియల్ పాలసీస్ అని చదవండి. ఓకేనా. 1948 ఇండస్ట్రియల్ పాలసీ అక్కడి నుంచి ఈజీగా ఉంటుంది. 1956 ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఆర్టీపీ యాక్ట్ అంటే ఏంటి, ఫెరా యాక్ట్ అంటే ఏంటి, తర్వాత 1973కి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీ, తర్వాత 1980 ఇండస్ట్రియల్ పాలసీ, 1991 నూతన ఇండస్ట్రియల్ పాలసీ. ఓకేనా. సో ఇలా న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏదైతుందో వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా, అది కొంచెం చూసుకోండి, అది ప్లానింగ్లో కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇండస్ట్రియల్ పాలసీస్ అనేది చదువుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమ అనేది మన భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, ఇది కొంచెం యూపీఎస్సీ ట్రెండ్స్గా తీసుకున్నారమ్మా. దే హావ్ టేకెన్ ఫ్రమ్ దిస్ యూపీఎస్సీ ట్రెండ్స్ లైక్ సిమెంట్ ఫ్యాక్టరీస్, ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్, ఈ యొక్క బొగ్గు పరిశ్రమ, ఓకేనా. సో ఇలాంటి కొన్ని ఎలక్ట్రానిక్స్, ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టారు, ఇలాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొని ఇటీవల ప్రభుత్వం ఏమన్నా పాలసీస్ ఏమైనా అనౌన్స్ చేసిందా, ప్రభుత్వం ఏమన్నా వాటి మీద ఇనిషియేషన్స్ ఏమన్నా తీసుకుందా, వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి లార్జ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏమైనా అమలవుతున్నాయా, వాటికి సంబంధించిన స్కీమ్స్, వెబ్ పోర్టల్స్ ఏమైనా ఉన్నాయి, ఉద్యమ పోర్టల్ ఏదైతే ఉద్యమ పోర్టల్ కానీ, ఛాంపియన్స్ పోర్టల్ కానీ, ఇలాంటి పోర్టల్స్ ఉంటాయమ్మా. సో ఇగో రీవ్యాంప్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా కొన్ని పథకాలు ఉంటాయి, వాటిని పునరుద్ధరించడం కోసం కోవిడ్ టైంలో. తర్వాత వచ్చేసి ఎలాగైతే అగ్రికల్చర్ ఫినాన్స్ అనేది ఏ విధంగా ఉందో అలాగే ఇండస్ట్రియల్ ఫినాన్స్, పారిశ్రామిక ఈ యొక్క విత్తం అనేది ఏదైతే అది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది మనకి ఫినిష్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి సర్వీస్ సెక్టార్ ఇందులోనే ఇంక్లూడ్ అయింది. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ టు నేషనల్ ఇన్కమ్, ఇది కూడా మీకు నేషనల్ ఇన్కమ్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. చూసారా, మీకు నేషనల్ ఇన్కమ్లోనే దాదాపు 3 టాపిక్స్, అగ్రికల్చర్కి సంబంధించింది, ఇండస్ట్రీస్కి సంబంధించింది, సర్వీస్ సెక్టార్కి సంబంధించింది అక్కడ బై డిఫాల్ట్గా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్, అసలు సర్వీస్ సెక్టార్ యొక్క ప్రాధాన్యత ఏంది, జీడిపిలో దాని యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్లో దాని యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, సో అదర్ సెక్టార్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా దాని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ప్రపంచ నేపథ్యంలో దాని యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంటర్నేషనల్ అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. సబ్ సెక్టార్స్ ఉంటాయి సర్వీస్ సెక్టార్లో. తర్వాత వచ్చేసి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మా, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో, ఓకే, లైక్ మనకి సంబంధించిన రైల్వేస్, ఓకేనా, ఆ రైల్వేకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, లాజిస్టిక్ పార్క్స్, ఓకే, ఈ యొక్క ఇన్లాండ్ వాటర్స్ ఏదైతున్నాయో, రివర్స్ ఏదైతుందో వాటికి సంబంధించింది, కమ్యూనికేషను, బ్యాంకింగ్, ఇలాంటి కొన్ని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో వాటికి సంబంధించిందేమో. ఇది కాకుండా భారత్ నెట్, ఓకేనా. సో ఇలాంటి కొన్ని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. అండ్ ఫైనలీ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, భారతదేశ విదేశీ వ్యాపారం ఏదైతుందో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, అంతర్జాతీయంగా మనం ఎక్కువగా సర్వీసెస్ అనేది అండ్ గూడ్స్ అనేది ఏదైతున్నాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అంశాలు ఉంటాయి. అది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా కంప్లీట్లీ డైనమిక్గా ఉంటుంది. కాన్సెప్ట్స్ ముందు నేర్చుకొని తర్వాత డైనమిక్ అంతా కూడా సర్వే బేస్డ్గా ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. అండ్ ఫైనలీ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, పాపులేషన్ అనేది ఏ విధంగా అయితే స్టాటిక్ పార్టో ఇది కూడా స్టాటిక్ పార్టే. ప్లానింగ్ అనేది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ ఏదైతుందో ఆ టార్గెట్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిలియర్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క ప్లానింగ్ అంతా కూడా చూసుకుంటేనమ్మా కంప్లీట్లీ అది ఒక డైనమిక్ స్టాటిక్ పార్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకొని. అండ్ ప్లానింగ్ కమిషను మరియు నీతి ఆయోగ్ దానికి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటి, సో ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకున్నామా. నీతి ఆయోగ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఏంటని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి బడ్జెట్స్ ఏదైతుందో మనకి భారతదేశంలో బడ్జెట్ అని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంది, రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంది, డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంది, అండ్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఏంటి, లోటు బడ్జెట్లో రకాలు ఏమి ఉన్నాయి, అండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటి, ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ఎన్కేసింగ్ దాని అప్డేట్స్ 2016లో ఏ విధంగా ఇచ్చాడు, అండ్ రీసెంట్ యూనియన్ బడ్జెట్, ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. చెప్పే కదా పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెప్ట్, ఇవన్నీ కూడా డైనమిక్. ఎగ్జామ్ ముందు ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ ముందు బడ్జెట్కి సంబంధించింది ఏదైతుందో అదే చదవండమ్మా. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎకానమీ ఫ్యాకల్టీస్ బడ్జెట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నోటిఫికేషన్ లేదు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి అందుకే ఇది లాస్ట్లో మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. బడ్జెట్ ప్యూర్ డైనమిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లాస్ట్లో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి.
ఫస్ట్ పాపులేషన్ చదవండి, తర్వాత ప్లానింగ్ చదవండి, నీతి ఆయోగ్ చదవండి, ఓకేనా. తర్వాత నేషనల్ ఇన్కమ్ చదవండి, అంటే నేషనల్ ఇన్కమ్ ముందన్న చదవడానికి ప్రయత్నించండి. తర్వాత అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, బడ్జెట్, ఫారెన్ ట్రేడ్, ఈ డైనమిక్ అంటే ఒక 50% డైనమిక్ ఉన్నది కొంచెం లాస్ట్లో ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. తర్వాత నేను డైరెక్ట్గా పార్ట్ సికి వెళ్ళిపోతానమ్మా. పార్ట్ బి తెలంగాణ ఎకానమీ తర్వాత చెప్పుకుందాం. 50 మార్క్స్, ఇది కూడా 50 మార్కులమ్మా, ఓకే. అభివృద్ధి మరియు మార్పు సమస్యలు అనేది ఏదైతుందో ఇది కూడా 50 మార్కులు. ఇది కూడా ఎక్కువగా మనకి స్టాటిక్ పార్టే ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి, ప్యూర్లీ కంప్లీట్లీ థియరీస్, కంప్లీట్లీ మనకి ఎక్కువగా ఈ ఫార్ములాస్, థియరీస్, కాన్సెప్ట్స్ ఇవే ఎక్కువ ఉంటాయమ్మా, ఓకేనా. సో ఇందులో మనం చూసుకుంటే మనకి ఈ యొక్క గ్రోత్ థియరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, వృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి, ఓకేనా. వృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి ఉంటాయి, ఇండెక్స్లు ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు ఈ ఇండెక్స్లు అన్నీ కూడా చదువుతున్నారు కదా, ఆ యొక్క గ్రోత్ ఇండికేటర్స్ ఏదైతే అవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వృద్ధి మరియు అభివృద్ధికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పాను కదా, అసలు వృద్ధికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అభివృద్ధికి సంబంధించిన ఆ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓకే. అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓకేనా. అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓకేనా. సో అభివృద్ధి చెందని దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. సో కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్యూర్లీ స్టాటిక్ పార్ట్, ఇందులో పెద్దగా డైనమిక్గా మనకి ఏమీ ఉండవన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్. సో మేజర్ వృద్ధిని మనం ఎలా అంచనా వేస్తాము, సో జీడిపి ద్వారా అంచనా వేస్తామా, పర్ క్యాపిటా ఇన్కమ్ ద్వారా అంచనా వేస్తామా, ఓకేనా. లేకపోతే పీక్యూఎల్ఐ ఇండెక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, హెచ్డిఐ ద్వారా అంచనా వేస్తామా, ఇలా రకరకాల ఇండెక్స్లు అనేది ఉంటాయమ్మా. ఆ ఇండెక్స్ల మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి, క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రీసెంట్గా చూసుకుంటే చెప్పే కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాని మీద కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. మానవ అభివృద్ధి ఏదైతుందో ఆ మానవ అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్స్ ఏదైతుందో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. వీలంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్టేజెస్ ఉంటాయి, ఓకేనా. ఆ గ్రోత్ అండ్ రోస్టోకి సంబంధించింది అండ్ కాల్ మార్క్స్కి సంబంధించిన స్టేజెస్ అనేది వృద్ధి దశలు అని చెప్పేసి అంటాం. ఆ వృద్ధి దశలు సైమన్ కుజినిట్స్కి సంబంధించిన దశలు, ఇలాంటి కొన్ని వృద్ధి దశలు ఉంటాయి. అన్నీ కూడా థియరిటికల్ పార్ట్స్ ఉంటాయి, పెద్దగా చేంజెస్ అనేది ఉంటాయమ్మా. అలా కొంతమంది ఆర్థికవేత్తలు ఉంటారు, దాదాపు 20 నుంచి 30 మంది ఆర్థికవేత్తలు వాళ్ళ సిద్ధాంతాలు అనేది రచించడం జరుగుతుంది. అవన్నీ కొంచెం మెమరీ, పాపులేషన్ ఏ విధంగా అయితే డ్రైగా ఉంటుందో సేమ్ ఇది కూడా డ్రై. ఇక్కడ కూడా ఎక్కువగా ఎంసీక్యూస్ చేయాలమ్మా. సార్ ఒకవేళ ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్, పాపులేషను, నేషనల్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ మేము ఏ టాపిక్ని మేము ఫోకస్ చేయాలంటే దీని మీద ఫోకస్ చేయడం, ఓకేనా. డైనమిక్ కాదు కాబట్టి. నెక్స్ట్ వన్ సోషల్ డెవలప్మెంట్స్. ఇంకొకటి చాలామంది అంటున్నారు సార్ సిలబస్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉండొచ్చు అంటే, మార్పులు ఉండొచ్చమ్మా. ఒక 10%, 15% అనేది ఉండొచ్చు. కానీ కోర్ కాన్సెప్ట్స్ అయితే మనకి ఎక్కడ కూడా మనకి ఇది ఉండదు. ఇందులోనే తిప్పి కొన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు, కొన్ని ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన భారతదేశానికి సంబంధించిన ఆరోగ్య వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, ఓకేనా. ఇందాక మనం చెప్పుకునేది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, హైవేలు, ట్రాన్స్పోర్టేషను, ఓకేనా. సో లాజిస్టిక్స్, సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ఇవన్నీ కూడా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కమ్యూనికేషను అవన్నీ, లాజిస్టిక్స్, వేర్ హౌసెస్ అవన్నీ కూడా, అందులో మనకు ఈ గతిశక్తి లేకపోతే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్, అట్ ద సేమ్ టైం హెల్త్ రిలేటెడ్ పాలసీస్, హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్, ఓకేనా. మనకున్న రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా, ఓకేనా. ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాస్ట్ టైం అవే కదా బిట్స్ అనేది అడిగింది, ఓకే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్, ఈ పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్స్ ఎక్కువగా ఇందులో నుంచి అడుగుతున్నాడు, ఓకేనా. సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఈ క్యాస్ట్, జెండర్, రిలీజియన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సెక్యూరిటీ వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు సొసైటీలో చదువుతారు. అదృష్టం ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా సొసైటీలో చదువుతారు. ఇక్కడ వచ్చేసరికి మీరు చదవాల్సింది ఏంటంటే ఈ ఎకానమీ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది మాత్రమే చదవండమ్మా. మళ్ళీ అక్కడ కాన్సెప్ట్స్ విని ఇక్కడ కాన్సెప్ట్స్ వినడానికంటే క్యాస్ట్ రిలేటెడ్గా మనకున్న ఆ ఇన్ఈక్వాలిటీస్ గల కారణాలు ఏమైంది అవన్నీ కూడా మీరు అక్కడ చదవండి. కాకపోతే ఎస్సీ రిలేటెడ్, ఎస్టీ రిలేటెడ్, మైనారిటీ రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద ఫోకస్ చేయండి. ఎకనామిక్ ఫ్యాకల్టీస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఉమెన్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా, ఉమెన్ సాధికారికత, ఆడపిల్లలకి సంబంధించింది, మతపరమైన కమ్యూనిటీస్ పరంగా ఏమన్నా వికసిత్ భారత్ లాంటి స్కీమ్స్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో ఇలాంటివన్నీ కొన్ని కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆల్రెడీ అవన్నీ కూడా మనకి సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఏదైతుందో ఆల్రెడీ చెప్తారు. బట్ ఇది కొంచెం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే బెటర్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సోషల్ డెవలప్మెంట్కి సంబంధించింది, ఓకేనా. తర్వాత వచ్చేసి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు పాపులేషన్, నేషనల్ ఇన్కమ్, నీతి ఆయోగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ప్లానింగ్,
దాని తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తర్వాత దీని మీద ఫోకస్ చేయండి. అంటే చిన్న టాపిక్స్ అమ్మ, మీరు అబ్జర్వ్ చేయండి, పేరుకే ఎకానమీ అనేది మనకి అందులో డైనమిక్ ఇది ఉంటుంది, కానీ ఒక 6 చాప్టర్లు 5 చాప్టర్లు మీరు తిప్పి మళ్ళీ ఎక్కువగా రివైజ్ చేసుకుంటూ పోతారు. లైక్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్లానింగ్, నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పాపులేషను, అలా అబ్జర్వ్ చేస్తే 150 మార్కులకి ఈ 6-7 యూనిట్లు ఏదైతుందో దాదాపు 70 మార్క్స్ అనేది రిపీటెడ్గా మీరు చదువుకుంటూ పోతే, ఎక్కువగా ఎంసీక్యూస్ చేస్తే 50% కంటే ఎక్కువ మార్క్స్ అనేది బిఫోర్ నోటిఫికేషన్ మీరు రెడీగా ఉండొచ్చు. ఆ నోటిఫికేషన్ కంటే ముందే మీరు రెడీగా ఉండొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో పావర్టీ డెఫినేషను, పావర్టీ కాన్సెప్ట్స్, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంది, మోడరేట్ పావర్టీ అంటే ఏంది, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంది, రిలేటివ్ పావర్టీ అంటే ఏంది, ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే ఏంది, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే ఏంది, కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ పావర్టీ అంటే ఏంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయమ్మా. ఓకేనా, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్, అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్స్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇందులోనే మనం చదువుకోవచ్చు. సో ఇది కూడా కొంచెం స్టాటిక్ పార్ట్ అమ్మా. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫస్ట్ ఇండియన్ ఎకానమీలో ప్లానింగ్ ఏదైతే మనం చెప్పుకున్న డెమోగ్రఫీ, ఓకేనా, నీతి ఆయోగ్, తర్వాత వచ్చేసి మీరు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇవి ఫస్ట్ 4-5 టాపిక్స్ అనేది మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించడం, అండ్ నేషనల్ ఇన్కమ్. సో ఈ 5 టాపిక్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఈజీగా అర్థమవుతాయి మీకు, ఎక్కువ ఇది ఉండదు. మిగతాదంతా కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ డమ్ చేయాలి, ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది. అగ్రికల్చర్ అయితే దాదాపు ఇంత లావు బుక్ చదువుకున్నా కానీ మనకి ఇంకా క్లారిటీ అనేది ఉండదు. కానీ ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి కొంచెం ఈజీగా మీరు గెట్ అనవచ్చు. తర్వాత వచ్చేసి అర్బనైజేషన్, పట్టణీకరణకి సంబంధించిన కాన్సెప్ట్స్, రీజన్స్, కారణాలు, స్కీమ్స్. మైగ్రేషన్కి సంబంధించిన టైప్స్, డెఫినేషన్, కారణాలు, రీజన్స్, అండ్ ల్యాండ్ అక్వేషన్. ఎస్, ఈ ల్యాండ్ అక్వేషన్, రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ అనేది చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుందమ్మా. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ టాపిక్ ఇవి, వదిలేస్తారు. సో ఆ టైంలో మీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ చెప్పాలనుకుంటే ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 ఏదైతుందో దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ చట్టం ఒకటి చదువుకోండి. ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ భూభారతి చట్టాలు ఏదైతున్నాయో వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా? ఎస్. తర్వాత వచ్చేసి ఎన్వైరన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఇది వచ్చేసి ఎక్కువగా జాగ్రఫీ ఫ్యాకల్టీతో మీరు క్లాసెస్ అనేది వినడానికి ప్రయత్నించండి అమ్మా. దో ఎకానమీ ఫ్యాకల్టీస్ చెప్పినా కానీ వాళ్ళంత కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పరు. సో ఎవరైతే ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ ఎవరైతే చెప్తారో వాళ్ళతో ఈ చాప్టర్ అనేది చెప్పించుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. అందరికి అర్థమైంది అనుకుంటా కదా. సో ఈ యొక్క చాప్టర్ మాత్రం కొంచెం వేరే వాళ్ళని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్డిజి, ఆఫ్ కోర్స్ కొంతమంది ఎకానమీ ఫ్యాకల్టీ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కొంచెం ఈజీగా చెప్తారు, బెటర్గా చెప్తారు. బట్ మోర్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్ అమ్మ. ఎన్వైరన్మెంటల్ ఏదైతుందో వాళ్ళతోని ఆ క్లాసెస్ వినడానికి ప్రయత్నించండి. దో ఎకానమీ ఫ్యాకల్టీస్ చెప్పినా కానీ బెటర్ యూ గో అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్. తర్వాత ఫైనలీ మనకి మిగిలిపోయినది పార్ట్ బి, తెలంగాణ స్టేట్. ఇది కూడా 50 మార్కులు. ఇందాక కూడా మీకు చెప్పినట్టు ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేస్తారంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యూనిట్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఎకానమీలో యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కొన్ని చాప్టర్స్ ఏదైతున్నాయో, కొన్ని టాపిక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రింట్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని స్టాటిస్టికల్ రిలేటెడ్గా కొంచెం డాటా అనేది ఏదైతుందో ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ డాటా అనేది మనం నోట్స్ అనేది ఏదైతుందో ఆ నోట్స్ చదువుకున్నా సరిపోతుందమ్మా. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎంత అన్యాయం జరిగింది, నిధులు, నియామకాలు, నీరు ఏదైతుందో వాటి విషయంలో ఎలా అన్యాయం జరిగాయి, తార్ కమిషను ఇవన్నీ మీకు తెలిసిందే, వాంగ్చూ కమిషను, భార్గవ్ కమిటీ, ఈ కమిటీలకి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఏ విధంగా ఇచ్చారు. ఆ టైంలో మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా కొన్ని ఏదైతే తీసుకున్న ఉద్యమాలు ఏదైతుందో అవన్నీ కూడా ఇందులో ఉంటాయమ్మా. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సేమ్, కాకపోతే కొంచెం ఇక్కడ డాటా ఓరియంటెడ్గా మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014, 2014 నుంచి. ఓకేనా? తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క అభివృద్ధి అంటే ట్రెండ్స్, సేమ్ నేషనల్ ఇన్కంలో సెక్టోరియల్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా చదువుకుంటారో, సో అలాగే 2014 నుంచి తెలంగాణకి సంబంధించిన ట్రెండ్స్ అనేది కొంచెం చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో 1956 నుంచి 2014 వరకు ఏ విధంగా
ట్రెండ్స్, ఎకనామిక్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, 2014 నుంచి 2026 వరకు ఎకనామిక్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. సో కంపారిజన్ చేసుకుంటూ చదువుకోండి. సో మీకు బెటర్గా ఈజీగా మనకి అర్థమవుతుంది. సో ఇది కూడా కొంచెం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చెప్పింటారు కదా, అదే ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చేసి ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ఆ షెక్మీదారు చట్టము, ఆసామీ షెక్మీదార్ చట్టం 1906 ఇలాంటి షెక్మీదారు ఆసామీ షెక్మీదార్ చట్టాలు ఉంటాయి. ఒక ఇనాందారీ అబాలిషన్ చట్టాలు అనేది ఉంటాయి, జాగీర్దారీ అబాలిషన్ చట్టాలు ఉంటాయమ్మా. కొన్ని 1971 ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, 1950స్లో హైదరాబాద్కి సంబంధించిన రాష్ట్రంలోకి తీసుకున్న సంస్కరణలు, బూర్గుల రామకృష్ణ తీసుకున్న సంస్కరణలు, సో 1958లో తీసుకున్న సంస్కరణలు, ఇవన్నీ కూడా కొంచెం హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఎకానమీ కాదు, యాక్చువల్లీ చెప్పండి ఎకనామిక్ హిస్టరీ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీతో పాటు ఒకవేళ మీ ఫ్యాకల్టీస్ ఎవరైనా ఉంటే అది చదువుకోండి, లేదంటే సపరేట్గా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తెలంగాణలో ఏ విధంగా జరిగినది కూడా చూసుకున్నాం. ఓకేనా. తర్వాత వచ్చేసి డెమోగ్రఫీ. ఎస్, మీరు ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ డెమోగ్రఫీ చదువుకునేటప్పుడే, ఇండియన్ పాపులేషన్ చదివేటప్పుడే తెలంగాణ డెమోగ్రఫీ కూడా చదువుకుంటూ పోండి. బెస్ట్ అమ్మా. చెప్పే కదా ప్యారల్గా కొన్ని టాపిక్స్ ఉంటాయని చెప్పేసి, అక్కడ నేషనల్ ఇన్కమ్, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ట్రెండ్స్, అక్కడ నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్, తెలంగాణకి సంబంధించిన ట్రెండ్స్. సో అలా మీరు కంపారిటివ్గా చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ సగం సిలబస్ అనేది ప్యారల్గా వెళ్తుంది. ఓకేనా. సో బెటర్ యు గో విత్ దట్ వే, ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా బెటర్గా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సేమ్ అక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ ఏంది, సైజ్ ఏంది, ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ ఏంది, సైజ్ ఏంది. సేమ్ అక్కడ డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఏంది, డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ ఏంది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇది చాలా క్లియర్గా ఉందమ్మా, చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం గ్రూప్ 2 2024లో కూడా చూసుకుంటే మనకి ఎక్కువగా ఇందులో నుంచి అడగడం జరిగింది. హీ హాజ్ ఆస్క్డ్ మోర్ ఇన్ దిస్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకి ఎక్కువగా అడగడం జరిగింది. సో ఏజ్, స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫీ డివిడెండ్స్, ఇవన్నీ కూడా కొంచెం ఇండియాతో పాటు ప్యారల్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇందాక మీకు చెప్పాను ఇండియన్ అగ్రికల్చర్తో పాటు తెలంగాణ అగ్రికల్చర్ సేమ్ చూసారు కదా, ట్రెండ్స్ అండ్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్, కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సెక్టర్ టు జిఎస్డిపి, అక్కడనేమో జీడిపి, ఇక్కడేమో జిఎస్డిపి, సేమ్ ప్యారలల్గా చదువుకోవడానికి పోయింది. ఇది ఎక్కువగా లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎగ్జామ్కి ఇంకొక 3 months 4 months ఉండగా వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా. లేటెస్ట్ అప్డేట్స్ అడుగుతాడు కాబట్టి ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, భూ కమతాలు అనేది, అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ చెప్పే కదా. సేమ్ ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, సేమ్ కాన్సెప్ట్స్. ల్యాండ్ ప్యాటర్న్స్ అనేది, ల్యాండ్ యూసేజ్ అనేది ఏ విధంగా, ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఫారో ల్యాండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, బంజరు భూములు అనేది ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా. సో ఫర్టైల్ ల్యాండ్స్ అనేది ఏ విధంగా ఉంది, ఒక నాన్ అగ్రికల్చర్ పర్పస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రఫీ రిలేటెడ్ ఉంటాయమ్మా. ఇరిగేషన్, అక్కడ నేషనల్ ఇరిగేషన్, ఇక్కడ తెలంగాణ ఇరిగేషన్. ఇరిగేషన్ అనేది మీకు జాగ్రఫీలో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అలైడ్ సెక్టార్, అగ్రికల్చర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, తెలంగాణలో వ్యవసాయ రంగం, వాటి యొక్క విధానాలు, వాటి యొక్క స్కీమ్స్, పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకున్నామా. కాకపోతే ఈ బ్రేక్ చేసుకొని చదువుకోవాలి, అది కొంచెం చూసుకోండి. ఓకేనా. సో సేమ్ అక్కడ ఏదైతే చదువుతారో ఇక్కడ కూడా అదే చదువుకోండి. సేమ్ ఇండస్ట్రీ సెక్టర్, అదే ఎంఎస్ఎంఈ, అదే ఇండస్ట్రియల్ పాలసీస్, అదే కాంపనెంట్స్, అదే సర్వీస్ సెక్టారు, అదే కంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి, అదే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్యారల్గా చదువుకోండి. ఇండియా అండ్ తెలంగాణ అనేది ప్యారల్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఈ సిలబస్ అనేది జస్ట్ మీకు ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానమ్మా. ఎందుకంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఎకానమీ టాపిక్స్ వేరు ఉన్నాయి, కంప్లీట్లీ కోరిలేటెడ్ అంటే పక్కనే ప్యారల్గా చదువుకునే టాపిక్స్ ఉన్నాయి. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బడ్జెట్ అండ్ పాపులేషన్, ఇవన్నీ కూడా ప్యారల్గా చదువుకునేవే. సో ఆల్మోస్ట్ ఇక సిలబస్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. అక్కడేమో ఇండియన్ బడ్జెట్, ఇక్కడేమో తెలంగాణ బడ్జెట్. సో కొన్ని టాపిక్స్ చూశారు కదా, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. ఎలాగైతే ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ చదువుతారో, ఎలాగైతే ఇండియన్ సొసైటీతో పాటు తెలంగాణ సొసైటీ చదువుతారో, ఇక్కడ కూడా అంతే. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, బడ్జెట్, సర్వీస్ సెక్టార్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ప్యారల్గా చదువుకుంటూ పోండి. ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అటు తెలంగాణలో కానీ ఇండియాలో కానీ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకానమీ కాబట్టి, బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ కాబట్టి ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఇక సర్వీస్ సెక్టార్ అనేది ఎగ్జామ్ ఇంకొక 1 month 2 months ముందు సర్వీస్ సెక్టారు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి. సో మీకు కొంచెం, ఎందుకంటే వాస్ట్ సిలబస్, సర్వీస్ సెక్టారు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీస్, వాస్ట్ సిలబస్, కానీ వచ్చే మార్క్స్ తక్కువ. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి మీకు ఆల్రెడీ చెప్పాక స్టాటిక్ పార్ట్, వాటి మీద ఫోకస్ చేయండి. ప్యారల్గా ఇవన్నీ తీసుకెళ్ళండి. మ్యాక్సిమం మనకి ఇంక అందులో నుంచి బిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకేనమ్మా. సో నాకు తెలిసినంత వరకు కొంచెం ఈజీగా మీకు సిలబస్ అనేది కొంచెం ఇచ్చేయడం జరిగిందమ్మా. ఓకేనా. బ్రేక్ డౌన్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఎవరైనా సరే ఇది ఉంటే, అండ్ మన సంక్రాంతి సందర్భంగా అన్ని కోర్సెస్ పైనమ్మా మనకి ఆఫర్స్ అనేది ఉన్నాయి.
ఆల్రెడీ మీరు టిక్కర్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 8800680247 నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. సో ఒకవేళ మేము తెలంగాణ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం సార్ అనుకుంటే మాత్రం మనకి తెలంగాణ మెగా ప్యాక్ అనేది ఒకటి ఉందమ్మా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఏపీటీఎస్ మెగా ప్యాక్, ఇందులో ఏపీటీఎస్ మెగా ప్యాక్లో ఏపీ నోటిఫికేషన్స్, తెలంగాణ నోటిఫికేషన్స్, సెంట్రల్ నోటిఫికేషన్స్. లేదు సార్ మాకు తెలంగాణ నోటిఫికేషన్సే కావాలి, ఓన్లీ మా తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్స్ ప్లస్ ఇండియా ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి బ్యాంక్ అన్నీ కూడా కావాలనుకుంటే తెలంగాణ మెగా ప్యాక్ 3099 రూపీస్కే. సో Y1032 కోడ్ అనేది యూజ్ చేయండి. యూ కెన్ యూజ్ దిస్ Y1032 కోడ్. ఆ కోడ్ అనేది యూజ్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో సంక్రాంతి డే 3 days అనేది భాగంగా మనకి ఆఫర్స్ అనేది అన్లాక్ చేయడం జరిగింది. సో వీలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇలా అన్ని కోర్సెస్ మీదమ్మా, సో ఇందాక మీకు చూపించినట్టు సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సెస్ మీద మనకి ప్రత్యేకమైన డీల్స్ అనేది ఉన్నాయి. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ 4.0 ఏదైతే ఉందో దాని మీద మనకు ఉన్నాయి. ఓకేనా. సో తెలంగాణ ప్యాక్, ఏపీ తెలంగాణ ప్యాక్, టీఎస్ఆర్టీసీ, టీఎస్టీ బ్యాచెస్, ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో తెలంగాణ టీఎస్టీ, ఎంఎస్టీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం సార్ అంటే వాటి మీద మనకి ఆఫర్స్ అనేది ఉన్నాయి. 1799 అండ్ 1874. ఒకవేళ ఇది ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అడ్మిషన్ రిలేటెడ్ డౌట్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. ఎస్ఎస్సి ఫౌండేషన్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీపీఓ, ఓకే, ఎంటీఎస్, జీడీ, ఇలా లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్, బ్యాంకింగ్ ఫౌండేషన్ అనేది ఐబీపీఎస్, క్లర్క్, ఆర్ఆర్బి, ఇన్సూరెన్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్కి మీకు ఇది ఉంది. సో సపరేట్ బ్యాచెస్ ఉన్నాయమ్మా, అన్నిటికీ కూడా సపరేట్ బ్యాచెస్. అన్నిటికీ కలిపి ఒకటే కావాలంటే ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ అనేది తీసుకోండి. ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందమ్మా, అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎంటర్ అవుట్ అవుతుంది Adda24/7 గూగుల్ ప్లే స్టోర్లో. సో ఇన్స్టాలేషన్ కొట్టండి, మొబైల్ నెంబర్ కొట్టండి, ఓటీపీ వస్తుంది, యాడ్ చేయండి. సో ఇంగ్లీషా తెలుగు అని అడుగుతుంది, ఇంగ్లీష్ చెక్ చేసుకోండి. తర్వాత స్టేట్ ఎగ్జామ్స్కి వెళ్ళండి. సో స్టేట్ ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఏపీ తెలంగాణకి వెళ్ళండమ్మా. సో ఏపీ తెలంగాణ క్లిక్ చేస్తే మనకి ఇలా కోర్సెస్ వస్తాయి. ఫైండ్ ప్రోడక్ట్ బై ఎగ్జామ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇలా అన్ని రకాల టీఎస్పీసీ కనిపిస్తుంది కదా, టీఎస్పీఎస్సి, ఏపీ తెలంగాణ మ్యాక్ ప్యాక్, తెలంగాణ పోలీస్, తెలంగాణ ఎస్ఎస్సి, తెలుగు ఎస్ఎస్సి, ఇలా మీకు నచ్చిన కోర్సెస్ అనేది, ఈ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒకవేళ ఈ ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ అనేది క్లిక్ చేసామనుకో ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సో ఇక్కడ మోర్ ఆఫర్స్ ఉంటుంది, ఆఫర్స్ దగ్గర Y1032 కూడా చేస్తే మీకు డిస్కౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. సో 2 into 12 months అండ్ కేవలం తక్కువ ప్రైస్కే మీకు కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనమ్మా. అండ్ ప్లీజ్ ఈ వీడియో అనేది ఎవరైతే ఉన్నారో అవి మీరు మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకు సార్ అంటే ఇందులో ఫ్రీ కంటెంట్, ఫ్రీ వీడియోస్, ఫ్రీ పీడిఎఫ్స్, ఫ్రీ జాబ్ అలర్ట్స్, ఫ్రీ క్విజ్, ఫ్రీ టాపిక్ వైజ్ క్విజ్, ఫ్రీ న్యూస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సబ్స్క్రైబర్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఒకవేళ ఉంటే చూసుకున్నాం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్.